ముఖ్యంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమం చేయవలసి వచ్చింది. మా డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా ఎంఓయూ ప్రకారం జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా 2 నెలలు శాలరీలు బకాయిలు ఉన్నాయి. పిఎఫ్లు కూడా కట్టట్లేదు. ఇవన్నిటిని మేము నిరసిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అవసరమైతే కాంట్రాక్టర్స్ మేల్కొనకపోతే మేము నిరవధిక సమ్మెకు కూడా రెడీ అవుతామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి మేము అప్పీల్ చేసేది, అలాగే జిల్లా కలెక్టర్ వారికి కూడా మేము అప్పీల్ చేసేది ఏమిటంటే మా యొక్క సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మేము కలెక్టర్ గారిని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా దించులో ఉన్న అధికారులు అయితేనేమి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాంట్రాక్టర్కి సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని కూడా మేము సిఐటి యూనియన్ పరంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ పరిస్థితి రాకుండా దించు అధికారులు వారిని పిలిపించి మాతో చర్చలు జరిపి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్ సెక్యూరిటీకి సంబంధించి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్ వద్ద ధర్నాన్ని నిర్వహించాము. ఈరోజు 2 నెలల బకాయిలు ఉన్నాయి. ఎంఓయూ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదు, పిఎఫ్లు సక్రమంగా కట్టడం లేదు. ఇది యాజమాన్యం పూర్తి మొండి వైఖరి వ్యవహరిస్తుంది. వారికి అధికారులు సహకరిస్తున్నారు. దీనిపై సిఐటిగా మేము తీవ్ర అభ్యంతరం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకి ఇంకా పలు రూపాల్లో కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. అధికారులు పని చేయించుకోవడానికి రిమ్స్ సెక్యూరిటీ కావాలి, కానీ రిమ్స్ సెక్యూరిటీ సమస్యలు పరిష్కారం చేయడానికి అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికే రకరకాల రూపాల్లో పనులు భారాలు పెడుతున్నారు, ఒక్కొక్కరిని వేధిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అధికారులు నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ గారికి పలు రూపాల్లో వినతులు ఇచ్చాం. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. సమస్య కానీ పరిష్కరించకపోతే మిగతా సంఘాలతో కలిసి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. సిఐటి టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్. నా పేరు మామిడి సూర్యనారాయణ. రిమ్స్లో నేను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను. కాంట్రాక్టర్ జూన్ నెలలో వచ్చాడు. జూన్ జూలైలోని కూడా జీతం 12,000 పనిచేశాడు. మాకు జీతం మొత్తం ఏంటంటే 13,960 రూపాయలు. అయితే కటింగ్ పోను అయితే మాకు ఒక్కొక్కరి దగ్గర 2,000 రూపాయలు తీసుకొని ఆ మొత్తం 2 నెలలది 5,40,000 రూపాయలు అద్దరు బాకీ ఉంది వేయలేదు. తర్వాత ఇప్పుడు కూడా సెప్టెంబర్ అక్టోబర్ కూడా నెలలో కూడా జీతం కూడా వేయలేదు. తర్వాత పిఎఫ్ సరిగ్గా కట్టట్లేదు. చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉంది. మేము అడిగితే మమ్మల్ని డ్యూటీలు ఎక్కకండి, లేకపోతే మీరు వెళ్ళిపోయింది అనుకొని చాలా మాకు హెరాస్మెంట్ కలుగు చేస్తున్నాడు. దీనివల్ల ఎవరికి రిమ్స్ అధికారికి మేము ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కేవలం కాంట్రాక్ట్ పట్టి మాట్లాడుతున్నారు, కానీ మా పట్ల ఎవరు కూడా మాట్లాడటం లేదు. దీని మీద చాలా మేము ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ప్రభుత్వం వారు మా దురదృష్టూ ఉంచి మీరు ఈ కాంట్రాక్ట్ని మాకు సక్రమంగా జీతాలు వేయమని చెప్పి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.